आयनं पद्मभवं वशिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्त्रोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सम्प्रणतोऽस्मि नित्यम्। लक्ष्मी नृसिंहगुरुराजकराब्जजातं सत्साम्प्रदाय समवाप्तसमस्तविद्यम् आध्यात्मनिष्ठममलं परिशुद्धचित्तं सिंहाद्रिनामकगुरुं प्रणतोऽस्मि नित्यम्। పరమ పవిత్రమైనటువంటి ఈ ధ్యాన కేంద్రం యందు భక్తి శ్రద్ధల చేత ఉపమిష్టులైనటువంటి మీ అందరి అంతఃకరణములందు దీదీప్యమానముగా వెలుగున్నటువంటి శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదార బిందములకు శిరసాష్టాంగ నమస్కారములను సమర్పణం చేసుకుంటూ నా ప్రక్కనే ఆసీనులైనటువంటి శ్రీయుత రవి మాస్టర్ గారికి మీ అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి వందనను ఆచరణ చేసి ఈ దినం కార్యక్రమాన్ని నిరహంకారపూర్వకంగా నేను ప్రారంభం చేయడానికి ప్రయత్నిస్తాను. నా వెంట చాలా గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. ఐఎమ్ నాట్ అలోన్. ఐఎమ్ బీయింగ్ సపోర్టెడ్ బై గ్రేట్ సోల్స్ బిహైండ్. ఈ సంస్థలో మాట్లాడాలంటే ఇద్దరిని నేను తప్పనిసరిగా స్మరణ చేయాలి. ఒకటి ఆత్మీయులైనటువంటి శ్రీ పత్రి గారు. వారితో నేను 2 రోజులు గడిపినాను. ఎక్కడ అంటే పిరమిడ్ సెంటర్లో. రెండవది వారి దగ్గరికి నన్ను తీసుకుని పోయినటువంటి నా యొక్క ఆత్మీయ స్నేహితుడు వరాహం వరాహమూర్తి నేను చాలా సంవత్సరాలుగా మేము తెలుగుని. వరాహమూర్తి నాకు విద్యార్థిగా ఉండేవాడు. వారి ఇంటిలో నేను వాడలో ఉండేది. వాళ్ళ నాయనగారు అద్భుతమైనటువంటి సంస్కృత పండితుడు శ్రీయుత కృష్ణమూర్తి గారు. వరాహమూర్తి ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసిన తరువాత వారికి పత్రిజీ గారి యొక్క సహచర్యము, వారి నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి గైడెన్స్ ఏమైతే ఉందో దానివల్ల గౌరీ పట్టణం అంతా కూడా ఒక ధ్యాన కేంద్రంగా మార్చినటువంటి కీర్తి వరాహమూర్తికి ఈ రోజు ఉంది. అందున మేమిద్దరం కూడా శ్రీ అరవిందో సొసైటీలో మేము ఏకంగా పనిచేసినటువంటి వాడు. నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని, వరాహమూర్తి సెక్రటరీగా ఉండేవాడు. మేమిద్దరం కూడా శ్రీ అరవింద వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క దివ్యమైనటువంటి ఆచరణను మేము కనులారా పాండిత్యంగా చూసి ఆనందించినటువంటి భాగ్యం మాది. కానీ వరాహమూర్తి ఆ కార్యక్రమాన్ని కూడా చాలా సమర్థవంతంగా చూసుకుంటూ పత్రికారి ఈ ధ్యాన కేంద్రానికి తనదే అయినటువంటి రీతిగా కాంట్రిబ్యూట్ చేస్తూ పోయినాడు. ఆ ధ్యాన కార్యక్రమాలన్నీ కూడా మా అరవింద సొసైటీలోనే నడిచేవి.
అక్కడే ఒక చిన్న పిరమిడ్ తయారు చేశారు. అది ఒక రకంగా ఇట్స్ ఎన్ ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ ఆఫ్ శ్రీ అరవిందో సొసైటీ యాజ్ వెల్ యాజ్ పత్రిజీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం. మహాత్ములు అందరూ కూడా ఒకటేనండి, భేదము వారిలో లేదు. వాళ్ళలోనే భేదం లేకపోతే మన ఎందుకు భేదం అందుకుంటారా? వాళ్ళకే భేదం లేదు. ఈ సందర్భంలో నేను వరాహమూర్తిని తలుచుకుంటున్నానంటే వరాహమూర్తిలో అయినటువంటి మార్పుని గురించి మీకు 2 నిమిషాలు చెప్తాను. ఆ మార్పు ఎందువల్ల జరిగిందంటే పత్రిజారి వారి నుంచి అంటే ఇది చెప్పడం ఎంత సమంజసం కాదో నాకు తెలియదు. వరాహమూర్తి బేసికలీ మధ్వ బ్రాహ్మణుడు. వాళ్ళకు రాఘవేంద్ర స్వామి అంటే మరొక దైవము లేదు. అంతటి ఘనమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వాడు వరాహ. నేను శంకరాచార్యులను గురించి నాకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి నమ్మకం నాకు. వరాహమూర్తికి మధ్వ సాంప్రదాయం కనుక రాఘవేంద్ర స్వామి భక్తుడు వరాహమూర్తి. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. అది ఒక వినూత్నమైనటువంటి కాంబినేషన్. శంకరాచార్య సిద్ధాంతానికి మధ్వ సిద్ధాంతానికి ఎంత తరతమ భేదాలు ఉన్నప్పటికీ కూడా మా ఇద్దరి మధ్యలో ఆవిడికి అంటారు కదా, కవల పిల్లల్లాగా మేము పెరిగాం మా అరవింద సొసైటీ. ఎన్నోసార్లు నేను చెప్పావు, ఏమి వరాహమూర్తి కన్నడದಲ್ಲಿ మాట్లాడతాయి, కన్నడ యాసగారు కొద్దిలా. ఏం వరాహమూర్తి, నేను ಅಪ್ಪಟ ಶಂಕರ ವಿರೋಧಿ, ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮಧ್ವ ಸಂಪ್ರದಾಯದಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥವನು. ನಾವಿಬ್ಬರು ಒಂದಾಗಿದ್ದೀವಲ್ವಾ, ಏನಾದರೂ ರಹಸ್ಯ ಏನು? అప్పుడు వరాహమూర్తి చెప్పినటువంటి మాట నాకు ఇంకా బాగా గుర్తున్నది. సార్, ಶಂಕರನಿಗೆ ಮಹಾತ್ಮನಿಗೆ ಎಲ್ಲರೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಕೋಆರ್ಡಿನೇಟಿಂಗ್ ಫೋರ್ಸ್ ಇದೆ ಸರ್. ಆ ಕೋಆರ್ಡಿನೇಟಿಂಗ್ ಫೋರ್ಸೇ ಪತ್ರಿಕೆ ಸರ್. అన్ని సిద్ధాంతములను సమన్వయం చేయగలిగేటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో అది బ్రహ్మశ్రీ పత్రి వారి యొక్క సిద్ధాంతం. ధ్యానం ఎవరికి కాబట్టదు? శంకర అద్వైతం తెలిసిన వారికి కాబట్టదా? మత సిద్ధాంతం తెలిసి దానిలో నిష్ఠ చేత వెలిగేటువంటి సాధకులకు కాబట్టదా? ఎవరికి కాబట్టదు? అందరికీ కాబట్టదు. కనుకనే ఆ సమన్వయం ఇద్దరి మధ్యలో చేసినటువంటిది నాకు పత్రిజీ గారికి చాలా డిస్కషన్స్ ఈ దానిపైన అయ్యింది. సుమారు 2 సంవత్సరాలు వారి దగ్గర నేను సాహచర్యంలో ఉండి వారి తత్వాన్ని గ్రహించిన తర్వాతనే నేను ఈ ధ్యాన కేంద్రానికి నాదే అయినటువంటి రీతిగా సేవ చేయాలనేటువంటి నిశ్చయం చేసుకున్నాను అని వరాహమూర్తి చెప్పినటువంటి చాలా సంతోషమైంది. ఎందుకంటే ఒక్క స్టేజ్ వరకు భేదములు ఉంటాయి. ఆ స్టేజ్ దాటిన తర్వాత భేదములు ఉండవు. హిమాలయ పర్వతాలకి ఎక్కినట్టయితే పైకి పోయిన వాడికి కింద ఎంతమంది ఉన్నారు, ఎంతున్నారు, తమ్మున్నారు కనిపిస్తుందా? మీరు ఎదగవలనే కానీ మీరు ఎదిగిన తర్వాత మీకు కనిపించేదంతా కూడా సమానమైనటువంటి బ్రహ్మాకార వృత్తి కనిపిస్తుందే కానీ ఇంకేం కనిపించదు. సమం పశ్యన్ హి సర్వత్ర సమమస్థితమీశ్వరం. సమానముగా ఉండేటువంటి తత్వము, ఆ పరమేశ్వరుని యొక్క తత్వము కనిపిస్తుందే కానీ అక్కడ భేదములు కనిపించవు. అటువంటి స్థితికి చేరుకున్నటువంటి వాడు నా ప్రాణ స్నేహితుడు వరాహం. మరి దేహం యొక్క ప్రకృతి, అతడు ఈ లోకాన్ని వదిలి ఇంకొక మంచి దివ్యమైనటువంటి లోకానికి వెళ్ళాలా అనేటువంటిది మహానీయుల యొక్క సంకల్పమేమో. మరి వరాహమూర్తి దేహాన్ని వదిలినాడు. దేహం వదిలేదానికి ఏదో ఒక విష కావాల్సింది, ఒక ప్రిటెక్స్ట్. కరోనా వాజ్ ఓన్లీ ప్రిటెక్స్ట్.
and we lost him forever. అయినా the vibrations which are left by Varamurthy are still there. They are reeling back the Aravinda society going now. వారు పోయినంత ఒక్క సంవత్సరానికి పత్రిక గారు అంటే గురు శిష్యులు ఇద్దరు కూడా మరి దివ్యమైనటువంటి లోకాన్ని చేరుకోవటం అనేది అది నిజముగా మనం దుఃఖించవలసినటువంటి పని లేదు. మేము దానికి ఒక రకంగా సంతోషపడాలి. కారణం ఏమిటంటే వాళ్ళిద్దరూ కూడా ఒక దివ్యమైనటువంటి శక్తులుగా మారినారు కదా. కనుకనే ఈ పత్రిజీ గారు స్థాపన చేసినటువంటి ఏ ధ్యాన కేంద్రం అయితే ఉన్నదో వారు చేస్తుండేటువంటి సేవ అద్భుతమైన సేవలు చేస్తున్నారు. అయితే మేము ధ్యానం చేస్తున్నాం కదా, ఆ ధ్యానానికి గమ్యమే ధ్యాన ప్రక్రియ ఉన్నది. మాస్టర్ ఇక్కడే ఉన్నారు. ధ్యాన ప్రక్రియ ఉన్నది. ఆ ధ్యాన ప్రక్రియలో ఒక 2 రకములైనటువంటి ధ్యానంలో మీకు అందరికీ తెలుసు. ఒకటి ప్రతీక ధ్యానము, ఇంకొకటి అహంగ్రహ ధ్యానము. ప్రతీక ధ్యానము అంటే ఒక ప్రతిమను, ఒక విగ్రహాన్ని, ఒక ఫోటోను, ఇంకేదో ఒక సగుణాకారమైనటువంటి ఒక రూపాన్ని ఎదురుగా పెట్టుకొని మన మనస్సునంతటినీ కూడా ఆ విగ్రహం పైన కేంద్రీకృతం చేసి ఆ చూచినటువంటి విగ్రహాన్ని, దేవుణ్ణి అథవా ఏమైనా కానీ తన హృదయం లోపల ప్రతిష్టాపన చేసుకొని కన్నులు మూసుకొని దివ్యమైన చక్షువులతో ఆ స్వరూపాన్ని చూస్తూ 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 ఆ స్వరూపములోనే మిళితమై ఉండేది ఏదైతే ఉన్నదో అది ప్రతీక ధ్యానం. అది కావాలి. దాన్ని ఎవరు కూడా దాన్ని తిరస్కారం చేయకూడదు. సామాన్యంగా ప్రాథమిక దశలో అది అవసరము. కాకపోతే అక్కడికి కొనకూడదు. అది కేవలం ఒక మెట్టు మాత్రమే. దాని తర్వాత చేయవలసినటువంటి ధ్యానం మీకు అందరికీ తెలుసు, అహంగ్రహ ధ్యానము అని. అహం స్వరూపాన్ని, సోహం స్వరూపాన్ని, హంస స్వరూపాన్ని, ఆనాపాన స్వరూపాన్ని, ఇంకా చాలా నేరుగా చెప్పాలి, అటువంటి స్వరూపమే నా స్వరూపము అనేటువంటి భావన చేత దృఢ అపరోక్ష జ్ఞానాన్ని పొంది ఆ స్వరూపము పైననే మనస్సును విలీనం చేసి మనో నాశనం చేసుకోవడం ఏదైతే ఉన్నదో అది అహంగ్రహ ధ్యానం అంటారు. అటువంటి ధ్యాన స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం అంటారా, సోహం స్వరూపం అంటారా, మీ యొక్క నిజస్వరూపం అంటారా, అది ఏమైనా అనండి. ఆ స్వరూపాన్ని తెలుసుకునేదానికి మహాత్ములు చాలామంది అనేకమైనటువంటి రీతిలో వాళ్ళు ప్రయత్నాలు చేసినారు. అందరూ మహాత్ములు వారిదే అయినటువంటి రీతిలో ప్రయత్నం చేసినారు. ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం శంకర భగవత్పాదాచార్యులు, జగద్గురు స్వరూపులు శంకరుడు ఆ స్వరూపాన్ని గుర్చినటువంటి ఒక సన్నివేశము నాకు జ్ఞాపకం వస్తుంది. బహుశా మీకు తెలిసి ఉండవచ్చు. అది కాశీపట్నం. కాశీలో శంకర భగవత్పాదాచార్యులు వ్యాసుల వారు రాసినటువంటి బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం చేస్తున్నారు. అదొక పెద్ద ఇతిహాసము, అద్భుతమైనటువంటి చరిత్ర. అందుకని ఏ మహాత్ముండు మహేశ్వరాంశమునుగొని శివ గురుపుత్రుడయ్యే, ఏ పుణ్య పురుషుండు వృద్ధ విప్రుని ఎంట కనకామలక వృష్టి కలుగజేసే, మాతృ కష్టము దీపమది నంచినవాడు పూర్ణానదిని గ్రామమునకు చేర్చే, చలగి గోవింద పాదుల శిష్యుడగుచు శృతులకు గీతలకు వ్యాస సూత్రములకు భాష్యములు రచించినట్టి మహానుభావుడైన ఆది శంకరుల
శంకరులకు నేను నమస్కరింతు. శంకర భగవత్పాదాచార్యులు నమస్కారం చేయవలసినటువంటి కాశీపట్టణంలో వ్యాసమునీంద్రుడు చేసినటువంటి 555 బ్రహ్మసూత్రములకు అవి ఎట్లాగంటే ఇనుప గుగ్గళ్ళు, ఒకటి అర్థం కావు. వాటికి వ్యాఖ్యానం చేస్తూ 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 ఉండేటువంటి సందర్భం. ఉదయాన్న 5 గంటలు లేచినాడు శంకరుడు. గంగానదికి వెళ్ళినాడు. గంగానదికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించినాడు. ఆచరించి పైకి వస్తున్నాడు. మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. ఒక దృశ్యం వచ్చింది. పైనుంచి కూడా ఒక చాండాలుడు వస్తున్నాడు. 4 కుక్కలు వెంట, ఒక సారాయి ముంత, వికృతమైన స్వరూపం. ఆ స్వరూపాన్ని పైనుంచి కిందికి వస్తున్నాడు ఆ చాండాల వేషధారి అయినటువంటి. మరి కింద నుంచి పైకి వెళ్తున్నాడు ఎవరు? శంకరుడు. చూసినాడు. చూస్తూనే శంకరునికి ఏమైందో ఆ సందర్భంలో మాయానది ఎవరిని వదలదు కదా. గచ్చగచ్చేది పక్కకు తలువు అన్నాడు. ఎప్పుడైతే పక్కకు తలువు అన్నాడో ఆ చాండాల వేషంలో ఉండేటువంటి విశ్వేశ్వరుడు అడుగుతాడు, ఎవరిని పక్కకు తలువు అంటున్నావు? ఎవరిని పక్కకు తలువు అంటున్నావు? మనీషా పంచకం అనేది గచ్చేతి చాప్రని యతివర దూరీకర్తం వాంఛసి. దూరం పో అని నీవు కోరుకుంటున్నావు కదా, ఎవరిని? అన్నమయ అథవా చైతన్యమేవ చైతన్యాత్ దూరీకర్తుం వాంఛసి కిం యతివరా బ్రూహి గచ్చేతి. స్వామి, నీ యొక్క శరీరము కూడా అన్నమయ శరీరమే, నా శరీరం కూడా అన్నమయ శరీరమే. ఇంతకు స్టాప్ చేయలేదండి. ఆ అన్నమయ శరీరం అంటే పత్రిక గారు ఒకరోజు అదే మాట్లాడారు. నేను బెంగళూరులో ఉన్నాను. అప్ప అన్నమయ శరీరం అప్ప, ఇది ప్రాణమయ శరీరం అప్ప, ఇది మనోమయ శరీరం అప్ప, ఇది విజ్ఞానమయ శరీరం అప్ప, ఇది ఆనందమయ శరీరం అప్ప. మరి ఈ అన్ని శరీరాలకు వెలుపల ఉండేటువంటి ఏ శరీరం అయితే ఉందో దానికి అతీతమైన ఉండేటువంటి ఏ స్వరూపం అయితే ఉందో అది నేనప్ప. ఎంత సులువుగా చెప్పినాడు. శాస్త్రం కొంచెం కఠినంగా, ఇది సరళంగా చెప్పినారు. శాస్త్రం చెప్తుంది అన్నమయ శరీరం అంటే ఏమి అని. కరెక్ట్గా స్థూల శరీరం అంతా అన్నమయ శరీరం. దానికి నిర్వచనం అన్నము చేత జన్మించి, అన్నము చేత పోషింపబడి, అన్నము లేకపోతే క్షీణమై ఉండేటువంటి ఏ స్థూల శరీరం అయితే ఉన్నదో అదంతా కూడా ఏ శరీరం అండి? మరి నా శరీరం అన్నమయ శరీరం, మీ శరీరం ఏ బద్ధాలను చేసినారా మీరు? మీది కూడా అన్నమయ శరీరమే, నాది అన్నమయ శరీరమే. దీని లోపల ఇంకొక శరీరం ఉంది కదా. కేవలం వాక్యానికి కనిపించేటువంటి అన్నమయ శరీరం లోపల దీనికన్నా పవర్ఫుల్ అయి ఉండేటువంటి ఇంకొక శరీరం ఉన్నది. అదే ప్రాణమయ శరీరం. ప్రాణమయ శరీరం అంటే ఏది? ప్రాణమయ శరీరము అంటే కర్మేంద్రియై సహా ప్రాణ. ఇది ప్రాణమయ శరీర. తైత్తరీయ ఉపనిషత్తు వస్తుంది. కర్మ ఇంద్రియముల చేత ప్రాణ సమూహం ఏదైతే ఉన్నదో ఆ రెంటిని చేస్తే అది ప్రాణమయ శరీరం. దీంట్లో ప్రాణం ఉన్నాయి, పంచ ప్రాణములు ఉన్నాయి. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుందండి. అవి పని చేయకపోతే మేము బతకలేము. ప్రాణమే లేకపోతే మేము బతుకుతాము. కానీ ఆ ప్రాణులు ఒక్కొక్క స్థానంలో నుండి ఒక్కొక్క పని చేస్తున్నాయి. ఒకటి
మొదటిది మరి ఆ ప్రాణమయ కోశానికి ఆ ప్రాణంలో మొదటిది ఉండేటువంటిది మరి జ్ఞానవాయువు ఎక్కడ ఉన్నది? మానవుడే ఉంది. మానవుడు లేకుండా ఉండేది కాదు. శరీరాద్యంతము జ్ఞానవాయువు ఉన్నది. మరి ఉదాన వాయువు ఎక్కడ ఉన్నది? కంఠస్థానంలో ఉన్నది. కనుక దీనికి ఒక శృతి ఉన్నది. ఆ శృతి ప్రకారంగా మనం పోయినట్టయితే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఉన్నాయి, మనలో ఉన్నాయి, మనను వదలిలేవు. కనుకనే హృది ప్రాణం. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. సంస్కృతం చిన్న చిన్న సంస్కృతం. హృది ప్రాణం అంటే హృదయంలో ఏముందండి? ఏం చేస్తుంది? హృదయంలో ప్రాణవాయువు ఉండి నీవు తిన్నటువంటి ఆహారాన్ని లోపలికి లాగుతుంది. లోపలికి లాగేటువంటి శక్తి పోయింది అంటే ప్రాణులు ఉంది కదా. ఇది అనుభవంలో ఉండేదన్నమాట కదా. హృదయంలో ప్రాణశక్తి ఉండి ఆహారాన్ని స్వీకరిస్తుంది. మరి అపానవాయువు ఏం చేస్తుందంటే బుధస్థానంలో ఉండి కిట్టములన్నింటినీ కూడా బయటికి బదిలిస్తుంది. దోషములను పోగొట్టేది. ఇది ఆహారాన్ని స్వీకరించేదైతే అది దోషములను పోగొట్టేది. ఇది ఎంత ప్రధానమో అంతే ప్రధానమది. నంబర్ 2 కాలేదు ఈరోజు, వద్దు అవస్థ. 2 రోజులు కాలేదు, ఓ కడుపురం. 3 రోజులు కాలేదు, ఆసుపత్రికి పడేస్తాం. ఆయన ఏం చేస్తాడో తర్వాత ఆయన ఇచ్చింది. ఎంత కష్టమండి. మనలో ఉండేటువంటి ఏ సిస్టమ్ అయితే ఉందో ఆ సిస్టమ్ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వరం. అపానం ఎక్కడ ఉండేది అంటే బుధస్థానంలో ఉన్నది. తర్వాత సమాన వాయువు ఎక్కడ ఉన్నది అంటే నాభియందు ఉన్నది. నాభియందు ఏం చేస్తుంది? నాభియందుండి తిన్నటువంటి ఆహారాన్ని బాగా పచనం చేసి గ్రైండ్ చేసి ఏమేమి తిన్నావో, ఎంత తిన్నావో, ఎంత తిన్నారండి, ఎన్ని టన్నులు బియ్యం తిన్నారండి ఇంతవరకు మీరు? ఎన్ని టన్నులు బ్యాగు తిన్నారండి? ఎన్ని టన్నులు మేకలు గొర్రెలు అది ఇది తిన్నారండి? తింటారు కదండి. అంతటిని కూడా పరమాత్ముడు ఏ మాత్రం కూడా భేదం చూడుకోకుండా నీకు నిద్రను పోనిచ్చి తాను మాత్రం గ్రైండ్ చేస్తున్నాడు. అహం వైశ్వ ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. ఎంతటి కరుణమూర్తి అంటే భగవంతుడు. జీర్ణం చేసి అట్లే జీర్ణం చేస్తే బాగుంటుందని దాన్ని కన్వర్ట్ చేసి రక్తంగా ఆ రక్తాన్ని ఇక్కడి నుంచి హృదయానికి పంపించి హృదయం ముఖాంతరంగా ఇడీ దేహానికి అంతా పంచిపెట్టేటువంటి ఏ వాయువు అయితే ఉందో అది సమాన వాయువు. మరి ఉదాన వాయువు ఎక్కడ ఉన్నది అంటే కంఠంలో ఉన్నది. కంఠంలో ఉండి తిన్నటువంటి ఆహారం ఎక్కువగా తింటే ఏం చేస్తుందని పవనం చేస్తుంది. లే బాగుంది కదా, హోళీ 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు స్వీకరణ చేసినారని ఇంకోటి వేస్తుంది. తింటే ఏమవుతుందంటే వయం. ఎవరు చేస్తున్నారని ఇక్కడ ఉదాన వాయు స్వరూపకంగా ఆ భగవంతుడు బయటకు వేస్తున్నాడు. అంతేకాకుండా మాస్టర్ గారికి బాగా తెలుసు ఇన్ని అక్షరాలు బయటకు వస్తున్నాయంటే ఎవరిని వస్తున్నాయి. కంఠంలో ఉండేటువంటి ఏ ఉదాన వాయువు అయితే ఉన్నదో ఊర్ధ్వమానయతి శబ్దాది ఇతివ ఉదాన. శబ్దములను కంఠము నుంచి ఊర్ధ్వమునకు త్రోసిపోయేటువంటి ఏ వాయువు అయితే ఉన్నదో అది ఉదాహరణ. మీలోను నాలోను ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఎవరికి పనిచేస్తున్నారంటే ఉదాహరణ. మరి ఉదాహరణ కంఠంలో ఉంది. వ్యానవాయువు శరీరాంతర్గతంగా ఉండి సరిగా అన్నింటికీ పంచబడిందా లేదా ఆహారం అని చూసేటువంటి పర్యవేక్షణ చేసేటువంటి కార్యాన్ని వ్యానవాయువు చేస్తుంది. మరి ఈ పంచ వాయువులతో కూడుకుని ఉండినటువంటి కర్మేంద్రియ సమూహం ఏమైతే ఉందో దాన్ని ప్రాణమయ కోశం అన్నారు. వాడు చండాల వేషంలో ఉండేటువంటి వాడు సాక్షాత్ విశ్వేశ్వరుడు, ఇంకెవరు కాదు. వచ్చింది ఎవరు ఉంటే విశ్వేశ్వరుడు, సాక్షాత్ విశ్వేశ్వరుడు. ఇదే పరీక్ష చేసేదానికి వచ్చినాడు. నాలో
ఉండేది ప్రాణమయ కోశమే, నీలో ఉండేది ప్రాణమయ కోశం. ఇక్కడికి ఆగలేదు, దాంట్లో ఇంకొక కోశం ఉంది కదా, మీకు తెలుసు ఏదంటే ప్రాణమయ కోశం లోపల ఉండేది ఇంకా నిగూఢంగా ఉండేది మనోమయ కోశం. మనోమయ కోశం అంటే ఏమి? జ్ఞానేంద్రియ సహా మనః మనోమయ కోశ. జ్ఞాన ఇంద్రియముల జతలో మనస్సు ఉన్నట్టయితే అది మనోమయ కోశము. ఈ రెండింటికన్నా పవర్ఫుల్. మనస్సు ఉంటే ఈ రెండు పనిచేస్తాయి, మనస్సు లేకపోతే ఏది పనిచేయదు. భోజనం చేయకుండా ఈరోజు అని మనస్సు అనిందనుకోండి, నేను ముంచేది అంతే. ఎవరు నిర్ణయం చేసేది? మీ కడుపు నిర్ణయం చేయదు. ఎవరు నిర్ణయం చేస్తారు? మనస్సు నిర్ణయం చేస్తారు. కనుకనే మనస్సు నిర్ణయం చేసేటువంటి ప్రధానమైనటువంటి ఇంద్రియం అది. దానికి తోడుగా ఉండేటువంటి జ్ఞాన ఇంద్రియములు. ఆ జ్ఞాన ఇంద్రియ సహా మనః మనోమయ కోశ. ఆ మనోమయ కోశాన్ని ఎప్పుడైతే మేము మన ఆధిక్యతలో పెట్టుకున్నామో, మన కంట్రోల్లో పెట్టుకున్నామో, మనం చెప్పినట్టు వింటుందో అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఇది ఎప్పుడైతే కుదిరిందో ప్రాణము నిన్ను బాధపెట్టదు, స్థూల దేహము బాధపెట్టదు. మీరు గుడాకేశ యోగం చేస్తారు. రాత్రి పౌర్ణమి రోజు రాత్రి 7 o'clock స్టార్ట్ చేస్తే పొద్దున 7 గంటల వరకు ధ్యానం చేస్తారు. ఆకలే కాదు. ఎందుకని ఆకలి? మామూలుగా ఉంటే అంత ఆకలేదు. ఆ రోజు ఆకలి కాదు మీకు. మీ యొక్క మనస్సు చెబుతుంది, కడుప మాట్లాడద్దు, ఊరికే ఉంది. నీవు చేష్ట చేయవద్దు, రుచులను గురించి యోచన చేయవద్దు, నీవు జిలేబీ గురించి యోచన చేయవద్దు, నీవు ఊరికే ఉండు. ఇది శాసనం. ఎవరి శాసనం? మనస్సు యొక్క శాసనం. ప్రాణం ఇప్పుడు ఎక్కడికి కదలకుండా ఒకటే దగ్గర ఉంటాయి. ప్రాణం అనేటువంటి కువతిని ఒక దగ్గర కట్టి పారేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నదంటే మనస్సు. కనుక నీలో ఉండే మనోమయ కోశము, నాలో ఉండే మనోమయ కోశము ఒకటే స్వామి శంకర. దానిలో ఇంకొక కోశం ఉన్నది కదా, ఇంకా బలీయమైనటువంటి జ్ఞానమయ కోశము. బుద్ధి చేతకు సంబంధమైనటువంటి పంచ జ్ఞాన ఇంద్రియముల జతలో ఒక బుద్ధి అనేది ఉన్నది, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ఆ బుద్ధి మనస్సును కూడా కంట్రోల్ చేయగలదు. ఇంద్రియముల కన్నా అతీతమైనటువంటి మనస్సు అయితే, మనస్సు కన్నా అతీతమైనటువంటి బుద్ధి, బుద్ధి కన్నా అతీతమైన వాడు ఏ బుద్ధి పరతస్తు సహ. అక్కడ ఎప్పుడైతే ఆ బుద్ధికి సంబంధించినటువంటి ఏ కోశం అయితే ఉన్నదో అది విజ్ఞానమయ కోశం. ఆ విజ్ఞానమయ కోశంలో కూడా దాని మధ్యలో కూడా ఇంకొక కోశం ఉన్నదట, ఆనందమయ కోశం. ఎవరైతే ఆనందమయ కోశానికి చేరుకున్నారో వాడికి ఏమీ దొరకదు, ఒకటే దొరుకుతుంది, ఆనందం. అంతే. ఆనందం దొరికిందా ఇంకేమీ అవసరమే లేదు. భోజనం కావాలా వద్దు, వేరే ప్రపంచ విషయాలు కావాలా వద్దు, ప్రాణాయామాలు క్రియలు కావాలా వద్దు, లేదా శాస్త్ర జ్ఞానం బుద్ధితో నేర్చుకోవాలన్నా వద్దు. అవన్నింటి యొక్క గురి ఏది అంటే ఆనందం. కాకపోతే ఆ ఆనందం అనుభవించేటప్పుడు నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ప్రజ్ఞాపూర్వకమైనటువంటిది ఉన్నట్టయితే, ప్రజ్ఞాపూర్వకమైనటువంటి ఆనందం అయితే అది బ్రహ్మానందం అవుతుంది, అది సమాధి అవుతుంది. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఆనందమయ కోశం నాలోనూ ఉంది, నీలోనూ ఉంది. అంతేకాదు స్వామి, అన్నమయాదన్నమయ అథవా చైతన్యమేవ చైతన్యా. నీలోనూ చైతన్యం ఉంది, నాలో చైతన్యం. నీలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, నాలో పరమేశ్వరుడు ఉన్నాడు. నీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, నాలో
ఈ విశ్వానికి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో, ఏదో విశ్వం కాదు, బయట విశ్వం చూడొద్దండి, ఇది నిజమైనటువంటి విశ్వం, ఇది నిజమైనటువంటి జగత్. దీనిలో ఉండేటువంటి ఏ చైతన్య స్వరూపమైతే ఉందో అది జగదీశ్వరుడు. ఈ జగత్తుకు ఈశ్వరుడు అది నీవై ఉన్నావు. నీవు జగత్తుగా ఈశ్వరుడై నీవు ఉన్నటువంటి సందర్భంలో మరి నీలోనూ ఆ వస్తువు ఉన్నది, నాలో ఆ వస్తువు ఉన్నది. దేని చేత పక్కకు పో అని అడుగుతున్నావు స్వామి? ఎవరు అడుగుతున్నాడు ఈ ప్రశ్న? ఒక చండాల రూపిణం దృష్ట్వా గచ్చేది చాబ్రవి. చండాల రూపంలో వచ్చినాడట. ఎవరినైతే ముట్టేదానికి సాధ్యం లేదు వాడు చండాలు. మీరు మళ్ళా ప్రపంచంలో చండాలను చూడద్దండి. ప్రపంచంలో చండాలను చూస్తే దూరం పెట్టాలి. అది కాదు శంకరుడు చెప్పింది. ఏదైతే ముట్టుకు చిక్కదో, ఏదైతే నీ కంటికి కనిపించదో, అది లేకపోతే నీవే లేవో, అటువంటి స్వరూపము నిజమైన చాండాల స్వరూపం. అటువంటి చాండాల స్వరూపంలో వచ్చినాడట విశ్వేశ్వరుడు. శంకరాచార్యుల వారి యొక్క పరిపక్వమైనటువంటి జ్ఞానాన్ని పరీక్ష చేసేదానికి వచ్చినాడు. వీడికి ఈశ్వరత్వం ఎంత మాత్రం ఉంది? అప్పుడు అడిగినటువంటి ప్రశ్న, అన్నమయాదన్నమయా అథవా చైతన్యమేవ చైతన్య దూరీకర్తుం వాంఛసి యదివరా దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చేతి. ఈ మాట చండాల రూపంలో ఉండేటువంటి విశ్వేశ్వరుడు ఎప్పుడైతే అడిగినాడో శంకరుడు షాక్. అతనికి జ్ఞాన చక్షు గోచరం. అతను దివ్యమైనటువంటి చక్షువులు అవి ఉన్మీలితం. కనుకనే గురువు ఏం చేస్తాడంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షు ఉన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అప్పుడు శంకరాచార్యులు అనుకుంటారు, వచ్చినటువంటి వ్యక్తి కాదు, సాక్షాత్ ఒక్కసారి అంతరంగాన్ని శోధన చేసుకున్నాడు. కనుకనే అంతరంగ శోధన చేయండి అంటారు కదా. అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ ఆయుడవును, అంతరంగ మెరుగ అతడపో శివ యోగి విశ్వదాభిరామ వినురవేమ. విమల చెప్పినటువంటి మాట కొంచెం అంతర్గతం చేసుకునే అన్నాడు శంకరుడు. స్వామి నాకు అర్థమైంది. అప్పుడు చెప్పినటువంటి వాక్యములు చూడండి. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోదా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వితి యతః ప్రజ్ఞాహి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురుః ఇతి ఏషామనీషామ. శంకరాచార్యుల వారికి అంతటి ఘనమైన వారికి ఆ సందర్భంలో వచ్చినటువంటి అజ్ఞానం రాసి తొలగిపోయిందని ఆ మహానుభావుడు ఉంటాడు. నా ఎదురుగా కనిపించినటువంటి చండాలరైతేనేమి విప్రుడైతేనేమి నాకు ఇద్దరు కూడా గురుతుల్యులు అని. అంతటి మహానుభావుడు ఆ మాట చెప్పాలంటే అతనికి ఎటువంటి అనుభూతి కలిగి ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తుల మూడింటి యందు ఏ చైతన్య శక్తి అయితే వాటిని వెలిగింప చేస్తుందో, నిద్రపోయినారండి సుషుప్తి అజ్ఞానం. మళ్ళా లేపేవాడు ఎవరండి? లేపే ఉంటే శక్తి కావచ్చు. అది సుషుప్తిని చూస్తూ ఉంది, స్వప్నమును చూస్తూ ఉంది, జాగ్రత్తను చూస్తూ ఉంది. అన్నింటినీ చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మూడింటికి తగులుకోకుండా ఉంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ స్వరూప. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత బ్రహ్మను మొదలుకొని పిపీలికం అంటే చీమ వరకు ఎన్ని శరీరములైతే ఉన్నాయో 84 లక్షల జీవరాశులు. అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, చెంపు కావచ్చు, మనుషులు కావచ్చు, మృగములు కావచ్చు, దేవతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు.
ఒక్కసారి ఒక్కొక్కరిలో కనిపించదు కదా. అన్నింటి యందు కూడా ఏకముగా ఒకటేసారి సర్వం వ్యాపకంగా ఉండేటువంటి ఏ చైతన్య శక్తి అయితే ఉందో సూత్రే మణిగణాలుగా. మంచి హారం ఉందండి, పూల హారము, మంచి మంచి పూలు, కలర్ఫుల్ పూలు. నీవు ఒక మంచి కలర్ఫుల్, నీవు ఒక కలర్ఫుల్, నీవు ఒక కలర్ఫుల్, మీరు ఒక మంచి పువ్వు, మీరు ఒక మంచి పువ్వు, అందరూ పూలే, అన్ని పూలే. అన్నింటినీ కూడా సూత్రం చేత బంధింపబడిన. సూత్రం కనిపిస్తుందా? పూలు కనిపిస్తుంది. దాని మధ్యలో పోయినటువంటి ఏ సూత్రం ఏ ప్రకారంగా కనిపించదో సూత్రే మణిగణాయువ ఈ యా బ్రహ్మాది పిపీలి కాంత జగదానందైక సంధాయిని. అంతేకాదు స్వామి, అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి శైవాహం నగ దృశ్యవస్వితి. దృశ్యముకు ఈ కంటికి కనిపించే జగత్ అంతా కూడా దృశ్యయస్వితి దృఢ ప్రజ్ఞాహ్యస్యాస్తి. నా ప్రజ్ఞయందు నాకు కనిపించేటువంటి కనిపించినటువంటి ఏ జగత్ అయితే ఉందో ఆ జగత్తు అంతా కూడా అనుసృతమై ఉండేటువంటి స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావుడు ద్విజుడైతేనేమి చండాలుడైతేనేమి నా దృష్టిలో అతడు నాకు గురువు. తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఎంత సులభంగా ఒక సన్నివేశానికి పొందుపరచి శంకర భగవత్ పాదాచార్యుల వారు మన యందు ఉండేటువంటి అఖండమైనటువంటి బ్రహ్మ వస్తువును తీసి చూపించినారు. మీరు యోచన చేయండి, మీ జాగ్రత్త, మీ స్వప్నము, మీ సుశుద్ధికి కారణం ఎవరు? ఏ శక్తి ఉందని మనం శాస్త్రం చెప్పచ్చు. విశ్వడు, తైజుడు, ప్రాజ్ఞుడు అన్నీ చెప్పవచ్చు. అవన్నీ మాటలు రావు. మీ ధ్యాన సమయంలో ఏ విశ్వడు ఉన్నాడా, ప్రాజ్ఞుడు ఉన్నాడా, లేదా తైజసుడు ఉన్నాడా? మీరు ధ్యాన సమయంలో ఎవరున్నారు? ఈ ముగ్గురు లేదు. ఆ ముగ్గురికి కూడా చైతన్యం ఇచ్చేటువంటి ఆత్మస్వరూపం మాత్రమే ఉన్నది. అది చిత్త స్వరూపం, అది సత్య స్వరూపం, అది ఆనంద స్వరూపం. సత్య స్వరూపము అంటే ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలములందు అన్ని కాలములందు ఉండేవాడు సత్య స్వరూపం. ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో లేనివాడు కాదు. విశ్వడు జాగ్రత్తలో ఉన్నాడు, స్వప్నంలో సుషుప్తిలో లేడు. తైజసుడు సుషుప్తిలో ఉన్నాడు, స్వప్నము జాగ్రత్త స్వప్నంలో లేడు. తైజసుడు మరి విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు సుషుప్తి అనున్నాడు. ఇంకా రెండు దాంట్లో లేడు. ఒక దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో లేడు. కానీ మూడింటిలో కూడా ఉండగలిగేటువంటి ఏ ఆనాపాన స్వరూపమైతే ఉన్నదో అది మూడింటిలో ఉన్నది. స్వప్నంలో లేదా, సుశుద్ధిలో లేదా, జాగృతిలో లేదా, మూడింటి అందు ఉన్నది. మూడింటిని కూడా జాగ్రత్త పరిచేటువంటి ప్రకాశమానమాయం చేసేటువంటి ఏ చైతన్య శక్తి అయితే ఉన్నదో అది నిజంగా నా స్వరూపమై ఉన్నది. అటువంటి నా స్వరూపమును ధ్యానం చేసేటప్పుడు దానిలో నా మనస్సును సంపూర్తిగా లయం చేసినప్పుడు లవణం తోయ సంస్పర్శ. ఇది చాలా మటుకు ఈ ధ్యాన కేంద్రంలో చాలా మంది చెప్తారు. ఇది ఉత్తర గీత ప్రమాణం. ఉత్తర గీతకు మీకు చాలా చాలా సన్నిహితమైన ప్రమాణం. ధ్యాన కేంద్రానికి ఉత్తర గీత ఇస్ వండర్ఫుల్ బుక్. భగవద్గీత కన్నా ఇంకా మేలు తరగతిలో ఉండేటువంటి ఉత్తర గీత. ఆ ఉత్తర గీతలో ఉండేటువంటి ఘనసూత్రములను ఈ కేంద్రం మనం ఉపయోగించుకుంటాం. నేను చాలాసార్లు విన్నాను. దానిలో ఉండేటువంటి శ్లోకం ఇది. లవణం తోయ సంస్పర్శ ధ్రువతోయం విలీయతే మనోహి బ్రహ్మ సంస్పర్శ బ్రహ్మ భూతోది గచ్చతి. మనస్సు బ్రహ్మ యందు ఎప్పుడైతే విలీనమై ఉందో, ఒక నది సముద్రాన్ని ఎప్పుడైతే చేరుతుందో అది నదిగా ఉండదని, అది దేనిగా ఉంటుందంటే సముద్రం అయింది. అదే రీతిగా ఒక కట్టె ఉంది, ఒక కాష్టం ఉన్నది. అగ్నిలో వేల్చిగా ఏ రూపాన్ని తలుస్తుందంటే అగ్ని యొక్క రూపాన్ని తలుస్తుంది. అగ్ని అయిన తర్వాత కట్టి ఎనికి రాలంటే గంగా నది సముద్రం చేరింది. సముద్రం చేరిన తర్వాత గంగా నది ఎనికి రా అంటే రాదు.
దాని వైశాల్యమే వేరు, దాని రూపమే వేరు, దాని లక్షణమే వేరు, దాని గాంభీర్యమే వేరు, దాని యొక్క ప్రకృతి సౌందర్యమే వేరు, దాని ఆనందమే వేరు. అట్లాగా ఆ రీతిగా మన యొక్క స్వరూపమును, మన మనస్సు ఎప్పుడైతే లయం అయినదో అది నిజమైనటువంటి సమాధికి దగ్గరగా ఉండేటువంటి ఒక వస్తువు. కనుకనే అటువంటి ధ్యాన ప్రక్రియలను ఈ కేంద్రం వాళ్ళు ప్రచారం చేసి అందరికీ దాని యొక్క పిచ్చిని పట్టించేటువంటిది ఏదైతే నాకే పిచ్చుందో నీకు రాని, నీ ఆనందాన్ని అనుభవిస్తున్నావు, నీ ఆనందం నేను అనుభవించను. దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ మ్యాడ్నెస్. 32 సంవత్సరాల నుంచి వీళ్ళందరినీ మీ పిచ్చోడు చేయలేదు. కానీ ఆ భావాన్ని అందులో రేకెత్తించి వాళ్ళు కూడా సంతోషంగా ఈ జీవితంలో ఉండేదానికి పనులు చేసినారు కదా, అది మహత్తరమైనటువంటి సేవ. ఈ శరీరం వచ్చినందుకు అది సార్థకమైనటువంటి ఒక సేవ. ఆ సేవ మీరు గుర్తిస్తారా, మీరు గుర్తించలేదా వానికి సంబంధమే లేదు. గుర్తిస్తారా ఆనందపడండి, గుర్తించరా ఇంకొక జన్మలోనన్నా గుర్తించదు. ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ. ఆరు విలువట్టలని ಸುಲಭ ಉಪಾಯ ನಿಮ್ ಸುಖಿ ಆಗದೆ ಧ್ಯಾನದಿಂದ ಸುಖಿ ಆಗದೆ ಧ್ಯಾನವನ್ನು ಪಟ್ಟು ಈ ಜನ್ಮದಲ್ಲಿ ನೀವು ಸುಖವಾಗಿ ಇಲ್ಲ ಅನ್ನೋದಾದರೆ ಆಯುವಿರುವಷ್ಟರಲ್ಲಿ ಸುಲಭ ಉಪಾಯ, ಇದು ಸುಲಭೋಪಾಯ, ಇದಕ್ಕೆ ಕಷ್ಟನೇ ಇಲ್ಲ. ನೀವೇನು ದುಡ್ಡು ಕೊಡೋ ಇದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಕಾಸು ಕೊಡೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಒಂದು ಮನಸ್ಸನ್ನು ತನ್ನಲ್ಲಿ ವಿಲೀನವನ್ನು ಮಾಡತಕ್ಕಂಥದ್ದಷ್ಟೇ. ಇದು ಸುಲಭ ಉಪಾಯ. ಸುಖಿಯಾಗದೆ ಈ ನರಕಾಯವನ್ನು ವ್ಯರ್ಥದಲ್ಲಿ ಕಳೆದರೆ ಮುಂದೆ ನಿನಗೆ ನಾಯಿ, ನರಿ, ಗೂಕ, ಮರ್ಕಟ, ವಾಯಸ, ಉರುಗ, ಮತ್ಸ್ಯ, ಕರಿಗಳ ಕಾಯಗಳು ಇನ್ಯಾವ ದೇಹವು ಬರುವುದೋ ಗುರುವೇ? లేదు కదా, గ్యారంటీ పుట్టేదే వద్దు అని ఏమనుకుంటుంటే మరలా పుట్టేది అంటే మరలా ఇది రిపీట్, ಆ ರಿಪೀಟೇ ಒಟ್ಟು. ಮತ್ತೆ ಇಷ್ಟು ದಿನ ಈ ಸಂಸಾರದಲ್ಲಿ ಕಷ್ಟಪಟ್ಟುದೇ ಸಾಕು. ಇಲ್ಲಿ ಎಷ್ಟು ವರ್ಷಗಳು ಇದ್ರೂ ಒಂದು ದಿನ ಇನ್ನೊಂದು ದಿನ ಖಂಡಿತವಾಗಿ ಹೋಗೋದು ಅನ್ನೋ ವಿಷಯ ನನಗೆ ಗೊತ್ತಿದೆ ಸ್ವಾಮಿ. ಪುನರಪಿ ಹುಟ್ಟದಲ್ಲದೆ ಮಾಡಿ ರಕ್ಷಿಸು ನಮ್ಮ ನವರತ. ఇది కనకదాసు చెప్పినట్టు. కనకదాసు సామాన్యమైనటువంటి కురువవాడైతే, చాండాలుడైతే, బ్రాహ్మణుడైతే తత్వ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మహామహాత్ముడు. కనుకనే ఇంకొక జన్మ వద్దు, ఈ జన్మ చాలు. ఈ జన్మలో ఇంత మాత్రం ఆనందాన్ని పొంది మరల ఈ సంసార వృక్షానికి రాకుండా ఉంటే మరి ఎక్కడికి పోవాలి? మాకు ప్రశ్న ఏమిటంటే, ఇది స్వామి ఇంకోటి దీనికన్నా మంచిది ఏదైనా ఉందా? పత్రికలు అడగండి, వాళ్ళు ఎక్కడున్నారో అడగండి. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడి నుంచి గతించినటువంటి వాళ్ళు ఎక్కడ నాశనమైపోరయ్యా, వాళ్ళు పై లోకానికి వెళ్ళి ఇదే పని చేస్తారు. ఇంకొక లోకం ఉన్నది, దివ్యమైన లోకం ఉంటుంది. ఆ దివ్య లోకంలో ఉండి వాళ్ళు మరలా అదే పనిని మరలా చింతన చేసేటువంటి పని ఎంతవరకు చేస్తారు? భగవంతుని ఒక్కటిగా అయ్యేంత చేస్తారు. దాని యొక్క స్థితిగతినే వేరే. అటువంటి స్థితిగతిని పొంది కృతార్థులయ్యేటువంటి సద్బుద్ధిని సద్గురునాథుడు శ్రీ పత్రిజీ గారు మనకందరికీ కూడా ఇచ్చి కాపాడుకోవాలని తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయులు రవి గారికి, తర్వాత మీరు చాలా సైలెంట్గా గలాంటి లేకుండా విన్నందుకు మీకు నేను కృతజ్ఞతను తెలుపుకొని, నాకు 6 గంటలకు ఆశ్రమంలో ఒక కార్యక్రమం ఉంది కనుక నన్ను ఆశ్రమానికి వెళ్ళేదానికి మీ యొక్క అనుమతిని కోరుతూ ఈ 4 పుష్పములను సద్గురునాథుని దివ్య పాదాలను వినమ్రంగా సమర్పణ చేస్తుంది.
నుంచి ఆహ్వానించిన వెంటనే నేను వస్తానని చెప్పి మనకు సరియైన సమయాన్ని మీ అందరికన్నా ముందు వచ్చారు. మేము వచ్చిన 5 నిమిషాలకు మీరు వచ్చారు. కఠిన సమయం మాస్టర్ అంటేనే ఆధ్యాత్మిక ప్రవచనం చేసే మహానుభావులందరూ కూడా సరియైన సమయాన్ని పాటిస్తారు. అలా పాటించలేదు అంటే మనం ఆధ్యాత్మికంగా నిజంగా దగ్గర కావటం లేదు అర్థం. అద్భుతమైన ప్రసంగం, అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ పంచిన శ్రీ రాజారాం స్వామి గారికి అనంతపురి ప్రణామాలు. కోసమ గురించి అద్భుతంగా వివరించారు. ఎవరో మనం అడిగారు నన్ను, సార్ ఒకసారి చెప్పండి సార్ అని. నాకు అవసరం లేకుండా చేశారు. నేను మంచి అమృతం పంచారు. అష్టావక్రులు అంటారు జగన్మహారాజుతో ఒకటి. ఒక్కసారి జ్ఞాన అమృతంలోని నువ్వు తృప్తి పొందినావు అంటే ఇంకా మరి ఏమీ జరగలేదు. జ్ఞానామృతేన కృతస్య యోగినగా నైవాస్తి కించిత్ కర్తమృతి చేరస తత్వేత్ అంటాడు. జ్ఞానం అనే అమృతము ఎవరు తీసుకుంటారు అంటే ఆనందమయ కోసంలో చిత్తం పొందినటువంటి వాడు. అటువంటి వ్యక్తి ఇంకా మరి ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇంకా చెయ్యాలి అనుకున్నాను అంటే వాడికి ఇంకా జ్ఞానం రాలేదు అంటారు. సో అంతమైన అద్భుతమైన అమృతం మనకి ఇచ్చినారు మీరు. సార్ గట్టిగా క్లాస్ ఇద్దాం. సన్మానాలను స్వీకరించవలసిందిగా వారు విలువని మావాడు కాబట్టి మనకు మనం సన్మానం చేస్తుంది.